హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో దిస్ ఈస్ వెరీ డిఫరెంట్ వీడియో అనమాట. ఇంతకుముందు నేను నార్మల్గా జనరల్గా పెట్టే వీడియోస్లా కాదు, ఎందుకంటే నన్ను చాలామంది కమెంట్ సెక్షన్స్లో అడుగుతున్నారు ఈ డౌట్స్ అన్నీ. అంటే ఇప్పుడు నీట్ పీజీ 2024 నీట్ కౌన్సిలింగ్ అవుతుంది కదా, సో చాలా డౌట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఐ వాంట్ టు క్లియర్ ఇట్ అవుట్ అనమాట ఇక్కడ. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు ఇక్కడ వ్లాగ్ చూస్తే నేను ఇది 3-4 డేస్ వ్లాగ్ తీసాను అనమాట. బికాజ్ ఈ లాస్ట్ వీక్ అసలు చాలా హెక్టిక్గా ఉన్నింది డ్యూ టు మెనీ రీజన్స్. వెరీ టఫ్ వీక్ అనమాట. సో అది కూడా నేను బ్లాగ్ చేశాను. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఫస్ట్ డౌట్ వచ్చేసి అనస్థీషియాస్ కెరీర్ ఆప్షన్ అని అడిగారనమాట. సో యాక్చువల్లీ ఈ డౌట్ నాకు కూడా ఉన్నింది ముందు జాయిన్ అవ్వక ముందు. అంటే మాకు పెద్దగా ఎంబీబీఎస్లో మనకి ఐడియా ఉండదు, మనకి ఇంటర్న్షిప్లో కానీ ఎక్కడ మనకి ఎక్స్పోజర్ లేదు కదా. సో బేసికలీ ఐడియా లేదు ఏం జరుగుతుంది, ఎలా చేస్తాం, అసలు వాట్ ఈజ్ అవర్ వర్క్ అనేది తెలియదు ఎవరికి. సో అవేర్నెస్ లేదు బేసికలీ. సో నేను ఒక పెద్ద డౌట్లో ఉండే తీసుకోవాలి లేదా అని. బట్ చాలామంది నాకు సజెస్ట్ చేశారు ఎండీ చేయాలి, ఎండీలో నీకు చూస్ చేసుకోవాలంటే యూ కెన్ టేక్ అప్ అనస్థీషియా అని. ఎందుకంటే అది చాలా ఇప్పుడు కరెంట్లీ ఎమర్జింగ్ బ్రాంచ్ అనమాట. అండ్ పోస్ట్ ఎండీ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్, దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అనమాట నేను అనస్థీషియా తీసుకోవడానికి. అండ్ ఆఫ్టర్ తీసుకున్నాక ఇప్పుడైతే అసలు నో రిగ్రెట్స్ నాకు. ఇట్ ఈస్ వెరీ డెఫినెట్లీ ఎలా అంటే డైలీ మొనాటనస్ లాగా వెళ్ళామా చూసామా వచ్చామా అన్నట్టు ఉండదు, ఎగ్జైటింగ్ ఉంటుంది వర్క్. అండ్ ఒకటే దగ్గర మనము ఆపరేషన్ థియేటర్స్లోనే ఉండకుండా బయట కూడా మనం చేసుకోవచ్చు. లైక్ ఐసీయూలో మనకు స్కోప్ ఉంటుంది, ఎమర్జెన్సీ మెడిసిన్లో స్కోప్ ఉంటుంది, క్యాజువాలిటీస్ హ్యాండిల్ చేయొచ్చు. సో చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట పోస్ట్ ఎండీ నేను చెప్పేది. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ యాజ్ అ కెరియర్ ఆప్షన్ అని నేను చెప్తాను. అండ్ సెకండ్ వచ్చి అండ్ ఎండీనా వర్సెస్ డిఎన్బి అని అడుగుతున్నారు. సో బేసికలీ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇంతకుముందు డిఎన్బి అనేది వరల్డ్ వైడ్ యాక్సెప్ట్ అయ్యేది కాదు, బట్ ఇప్పుడు డిఎన్బి వాళ్ళకు కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఈజీగా వరల్డ్ వైడ్ యాక్సెప్ట్ చేస్తున్నారు. అదొక అడ్వాంటేజ్. బేసికలీ పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఎలా అంటే డిఎన్బికి ఎక్కువగా మనకి క్లినికల్ నాలెడ్జ్ అవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. బికాజ్ దే విల్ బీ వర్కింగ్ ఇన్ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ కదా. సో వాళ్ళకి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఎండీ. బట్ ఐ ఫెల్ట్ పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు, యూ కెన్ టేకప్ ఎనీథింగ్. నాకైతే అలా అనిపించింది. అప్పుడు నేను తీసుకునేటప్పుడు మాకు అంత అవేర్నెస్ లేదు, ఇప్పటికీ ఇన్ఫ్యాక్ట్ అవేర్నెస్ లేదు ఎండీ అండ్ డిఎన్బి మధ్యన డిఫరెన్స్కి. సో అదనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి ఇది చాలా పెద్ద క్వశ్చన్ ఇన్ఫ్యాక్ట్. హౌ టు హ్యాండిల్ స్ట్రెస్ అంటే బేసికలీ ఏంటంటే మన వర్క్ ప్లేస్లో కొలీగ్స్ కొంచెం మన ర్యాపో మనం మంచిగా చేసుకుంటే అంత స్ట్రెస్ఫుల్ ఉండదు. బట్ ఎంత చేసుకున్నా బట్ కొలీగ్స్ ఆర్ కొలీగ్స్ కదా, మనం ఏం చేయలేం అది. సో అలాంటి టైమ్స్లో యూ విల్ నీడ్ టు ఫైండ్ వన్ ఫ్రెండ్. అంటే మనకి ఇమీడియట్గా ఏదైనా అయినా ఇమీడియట్లీ టు వెంట్ ఇట్ అవుట్, అట్లా మనకి ఎవరైనా ఒకరు కావాలి డెఫినెట్లీ. అప్పటికప్పుడు మనము వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేస్తే తప్ప అది మనకి స్ట్రెస్ పోదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఫ్యామిలీ. డెఫినెట్లీ ఇన్ ఏ డే అట్లీస్ట్ నేను ఒకసారైనా అమ్మ వాళ్ళతో అక్క వాళ్ళతో మాట్లాడి ట్రై చేస్తాను నేను. అప్పుడప్పుడు డ్యూటీస్ హెక్టిక్ కాల్స్ నడుస్తున్నప్పుడు అయితే అవ్వదు, బట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి దో ఇవన్నీ చెప్పినవి అర్థం కాకపోయినా మా అమ్మ అయితే అన్నీ వింటుంది అనమాట ఏం చెప్తున్నాను అన్నీ. సో ఇట్ ఈస్ వెరీ థెరపీ లాగా అనమాట. అండ్ ఆబ్వియస్లీ అక్కకి ఫోన్ చేస్తే అయితే ఇంకా పెద్ద థెరపీ. వీడియో కాల్ చేస్తే అక్కకి ఇంకా మొత్తం సహస్రాన్ని చూపిస్తుంది, ఇంకా అక్క ఇంకా సహస్ర ఆడుకునేవన్నీ చూపిస్తారు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ వాళ్ళతో మాట్లాడినప్పుడు. ఎలాంటి స్ట్రెస్ ఉన్నా నాకు చాలా ఈజీగా మేనేజ్ అయిపోతుంది అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫుడ్ డెఫినెట్లీ. సో వెనెవర్ వీఆర్ స్ట్రెస్ఫుల్ మంచి టేస్టీ స్పైసీ ఫుడ్ తింటే కూడా ఇట్ ఫీల్స్ వెరీ హ్యాపీ అనమాట. సో ఇవి కొన్ని రీజన్స్, కొన్ని అని చెప్పచ్చు హౌ టు హ్యాండిల్ స్ట్రెస్ అంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెరీర్ ఆప్షన్ నీట్ ఎంబీబీఎస్ ఇండియాలో చేయడం బెస్టా లేకపోతే అబ్రాడ్లో చేయడం బెస్టా అని అడుగుతున్నారు. సో నన్ను అడిగితే సిన్స్ నేను నా ఎంబీబీఎస్ ఇక్కడ చేశాను కాబట్టి ఐ వుడ్ డెఫినెట్లీ ప్రిఫర్ ఇక్కడ. అంటే మీరు అబ్రాడ్లో కూడా చేయొచ్చు, కానీ వన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు వాపస్ ఇండియా వచ్చి మళ్ళీ ఇంటర్న్షిప్ చేయాలి, తర్వాత ఎఫ్ఎంజీ ఎగ్జామ్ క్లియర్ చేయాలి. సో ఇంకొక 1 to 2 years అందులో వేస్ట్ అవుతుంది. అండ్ ఒకవేళ మీకు అబ్రాడ్లోనే పీజీ చేసి సెటిల్ అయ్యే ఐడియా అలా ఉంటే తీసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. బట్ వాపస్ ఇండియా వచ్చే ప్లాన్ ఉంది అని అంటే మాత్రం డెఫినెట్లీ ఇండియాలోనే ఎంబీబీఎస్ చేస్తే బెటర్. సో అదొక సజెషన్ అని చెప్పచ్చు నేను.
డాక్టర్ అయి ఉండి మీ ఫుడ్ హ్యాబిట్స్ హెల్తీగా లేవు అని అడుగుతున్నారు. సో ఇది వన్ ఆఫ్ మై అంటే మా మమ్మీ కంప్లైంట్ కూడా ఇదే అనమాట. బట్ యాక్చువల్లీ మాకు హెల్తీగానే తినాలి అని ఉంటుంది. బట్ ఈ హెక్టిక్ స్కెడ్యూల్ వల్ల మేము ఆల్ ద టైమ్ హాస్పిటల్లో ఉండి ఇంకా అక్కడ అలసిపోయి ఎలా ఉంటుందంటే ఆప్షన్ ఆ ఆకలిలో ఏది తిన్నా ఓకే, ఏదొకటి సంథింగ్ తింటే చాలు అన్న థాట్లో ఉంటాము. ఇంకా అప్పుడు హెల్తీ అన్హెల్దీ ఇవన్నీ అసలు ఏం కనిపించవు. సో యా, బట్ నేనైతే మోస్ట్లీ హెల్దీ తినడానికే ట్రై చేస్తాను అనమాట. సో ఈ స్ప్రౌట్స్ అని ఇవి అండ్ మార్నింగ్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేసుకోవడము, ఇవన్నీ మ్యాక్సిమం టైం ఉన్నప్పుడైతే డెఫినెట్లీ నేను హెల్దీ ఆప్షన్సే చూస్ చేసుకుంటాను. బికాస్ ఇట్ విల్ బీ ఈజీ అనమాట, గట్కి కూడా ఈజీగా ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ కాల్లో ఉన్నప్పుడు, కేసెస్ నడుస్తున్నప్పుడు మనం ఎక్కడ బయటకి వెళ్ళలేము, లేదా ఆర్డర్ చేసుకునేవి కూడా తెచ్చుకోలేము. అలాంటప్పుడు ఇంకా కింద మ్యాగీ అలాంటివి అవి తినేస్తాం అనమాట. సో దట్ ఈస్ వెరీ దిస్ థింగ్. అది మా మమ్మీకి కూడా కంప్లైంట్ ఉంది, ఎందుకు హెల్దీ తినట్లేదు అని. బట్ ఎంత హెల్దీ తిందామని ట్రై చేసినా బట్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం అది అంత అవ్వదు ప్రతిసారి. బట్ నేను అదే వెయిట్ చేస్తున్నాను, ఇప్పుడు ఎండి అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయాక మంచిగా అన్నీ హెల్దీ తిని స్ట్రాంగ్ అవ్వాలని. బేసికలీ చాలా వీక్ ఉన్నాను నేను, ఇమ్యూనిటీ అన్నీ జీరో అసలు నాకు ఇప్పుడు. సో నేను కూడా అదే ట్రై చేస్తాను. చేంజెస్ ఇన్ కాఫీ ఇంటేక్, యాక్చువల్లీ దీనికి ఒక పెద్ద స్టోరీ ఉందన్నమాట. ఇంతకుముందు నేను యూజీలో ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు అసలు టీ కాఫీ ఎలాంటి బెవరేజెస్ అస్సలు టచ్ చేసేదాన్ని కాదనమాట. ఏంటో నాకు అసలు నచ్చేవి కావు కాఫీ టీ ఇవన్నీ. అప్పుడు మమ్మీ నన్ను అడిగేది, అలా ఎలా నీకు అసలు కాఫీ టీ నచ్చట్లేదు, అసలు యూజువలీ డాక్టర్స్ కాఫీ టీ అవన్నీ బాగా తాగుతారు కదా, బాగా అడిక్ట్ అయిపోతారు కదా అని అప్పట్లో అనేది అనమాట. ఇక్కడ పీజీ రెసిడెన్సీ జాయిన్ అయ్యాక అసలు అలా ఎలా అలవాటు అయిందో ఏమో, కానీ ఎలా అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో కంప్లీట్లీ అడిక్ట్ అయిపోయాను నేను. కాఫీ నాకు అట్లీస్ట్ ఒక 3 times అన్న మినిమం కావాలన్నమాట ఇన్ ఎ డే. ఇక కాఫీ లేకపోతే ఇంకా అవ్వదు ఇంకా అన్న అలాంటి స్టేజెస్ కూడా అయినాయి అనమాట. సో ఎలా అంటే కాఫీనే నన్ను ఇంకా ఇట్స్ కీపింగ్ మీ అవేక్ అన్నట్టు అనిపించేది. బట్ ఆ పాయింట్ ఆఫ్ స్టేజ్ నుంచి ఇప్పుడు లిటరలీ ఎలా అంటే ఇన్ ఎ డే ఒక్కసారి ఆర్ సమ్ టైమ్స్ 0 times అనమాట, అలా కూడా అయిపోయింది. సో అది చాలా ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అలా కట్ డౌన్ చేయడానికి కాఫీ. బట్ యా, ఇప్పుడైతే కంప్లీట్లీ సింగిల్ టైం అలా అయిపోయింది. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ ద సజెషన్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ వ్లాగ్లో వీఆర్ ట్రయింగ్ విత్ లెమన్ టీ, గ్రీన్ టీ అవన్నీ ట్రై చేస్తున్నాం అనమాట. లెమన్ టీ యాక్చువల్లీ చాలా బాగుంది, ఇది టీ బ్యాగ్ వేసి ఇస్తారు. సో ఇట్ ఈస్ ఈజీ అండ్ ఇట్ ఈస్ హ్యాపీ కూడా, గట్ అయితే ఫుల్ హ్యాపీ ఇంకా లెమన్ టీ తాగితే. సో అట్లా నేను ట్రై చేస్తున్నాను డిఫరెంట్గా. సో నెక్స్ట్ వచ్చేసి వీడియోస్ చూస్తే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఓ మై గాడ్, దిస్ ఇస్ వెరీ హ్యూజ్ కామెంట్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ కామెంట్ చేశాక నాకు చాలా రిలాక్సింగ్గా అనిపించింది. ఫస్ట్ చాలా హెసిటేషన్స్ ఉండే నాకు వాయిస్ ఓవర్ స్టార్ట్ చేసే ముందు, ఇన్ఫ్యాక్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు లిటరలీ ఒక 1 year అనుకుంటా ఐ వాస్ థింకింగ్ అబౌట్ ఇట్, స్టార్ట్ చేయాలా లేదా అని చెప్పి. అండ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాక కూడా ఐ వాస్ థింకింగ్ అనమాట, అసలు వాయిస్ ఓవర్ ఇద్దామా లేదా అన్నట్టు. ఐ వాస్ ట్రైయింగ్ డిఫరెంట్ టెక్నిక్స్. బట్ వాయిస్ ఓవర్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా డౌట్స్, హెసిటేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఐ ఫీల్ హ్యాపీ ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా బేబీని తప్ప అందరి బేబీని బాగా చూపిస్తున్నారు. యాక్చువల్లీ ఈ కమెంట్ ఇట్ షుడ్ బిలాంగ్ టు మై సిస్టర్ ఛానల్. అది నేను చెప్తాను. మీరందరూ ఎలా మా అక్క వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారో నేను కూడా అలానే వెయిట్ చేస్తున్నాను అక్క వీడియోస్ కోసం. ఎవ్రీ టైం అక్క ఫోన్ చేసినప్పుడు నేను కూడా ఇదే క్వశ్చన్ అడుగుతాను, నెక్స్ట్ వీడియో ఎప్పుడు వస్తుంది అక్క అని చెప్పి. బట్ ఎంత ఈజీగా అడుగుతామో చాలా టఫ్ అండి అది ఆ పొజిషన్లో మా అక్కకి చేయడము. బికాస్ బేబీ ఇంకా చిన్నగా ఉంది కదా, సహస్ర షీ జస్ట్ 8 months. ఇంకా సో ఈ టైంలోనే ఇంకా కాషియస్గా ఉండి ఇంకా అటెంటివ్గా అలర్ట్గా ఉండాలి బేబీతోటి. సో అది తనకి చాలా టఫ్ అయిపోతుంది. బట్ స్టిల్ షీస్ కీపింగ్ వీడియోస్. అసలు నాకైతే ఎంత నచ్చుతాయో, మా అక్క వీడియో పెట్టంగానే ఫస్ట్ నేనే వ్యూ అండ్ కామెంట్ నాదే ఉంటుంది అనమాట. సో నేను అక్క చూపించే వరకు బేబీ ఫేస్ నేను కూడా రివీల్ చేయకూడదు అని చెప్పి నేను చూపించలేదు అప్పుడు. సో ఇప్పుడైతే మా అక్క ఫేస్ రివీల్ చేసింది, మీరు చూడొచ్చు అక్క ఛానల్కి వెళ్ళి. సో మీరందరూ సహస్ర కింద
బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అసలు. షీఈ్ వన్ ఆఫ్ ద థెరపిస్ట్ టు ఆల్ ఆఫ్ అస్ అనమాట. నాకు, మా ఫ్యామిలీ, అమ్మ వాళ్ళకి, నాన్నకి, అందరికీ షీఈ్ అ థెరపిస్ట్. అండ్ ఇంక ఇప్పుడు 8 monthsకి వచ్చింది కదా, సో ఇంకా అన్నీ మేము చెప్పే వాటికి రెస్పాండ్ అవుతుంది ఇవన్నీ. సో ఇట్ ఫీల్స్ వెరీ హ్యాపీ కూడా. సో నాకు యాక్చువల్లీ ఈ వీడియో ఎలా ఉందో నాకు చెప్పండి. ఇలా నేను డిఫరెంట్గా ట్రై చేశాను. సో ఐ డోంట్ నో ఇది మీకు నచ్చుతుందో లేదో అని, బికాస్ దేర్ ఆర్ మెనీ కామెంట్స్ పైలింగ్ అప్. సో నేను ఒక వీడియో చేసి మీకు అడ్రస్ చేద్దాం అనుకున్నాను. ఇలా మీకు నచ్చింది ఇంకా వీడియోస్ చేయండి అంటే అది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇంకా ఏమైనా బ్యూటిఫుల్ కమెంట్స్ ఉంటే మీరు నాకు పంపించండి, నేను పిన్ చేసి పెడతాను ఫర్ నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్కి. ఇప్పుడు నెక్స్ట్ ఈ వ్లాగ్ గురించి మాట్లాడదాము. సో బేసికలీ నేను ఫస్ట్లో చెప్పాను కదా, ఈ వీక్ చాలా హెక్టిక్ అయిపోయిందని. సో బేసికలీ ఏమైందంటే, చెప్పా కదా, మాకు 2 డ్యూటీస్ చేయాలి, ఇటు వచ్చి చదువుకోవాలి. ఈ 2 కాంబినేషన్ అనేది చాలా వర్స్గా ఉందన్నమాట. దేని మీద ఫోకస్ 100% ఉండదు. ఆబ్వియస్లీ ఇక్కడ వచ్చి డ్యూటీ చేసి అలసిపోయి ఇంకా లైబ్రరీకి వెళ్ళి కూర్చొని ఎలా చదువుతాము, అసలు అది ఇంకా ఇంపాసిబుల్ లాగా అనిపించింది. సో సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం లిటరల్లీ ఎలా అంటే ఇట్లా అవుట్ బర్స్ కూడా అయ్యానమాట నేను. ఇంత హెక్టిక్ థింగ్స్ ఎలా అవుతాయి. అండ్ ఇప్పుడు వచ్చే ఎగ్జామ్ కూడా మామూలు ఎగ్జామ్ కాదు, ఇట్స్ ఎండి ఫైనల్ ఎగ్జామ్. చాలా బిగ్ థింగ్ ఇన్ మై లైఫ్. ఏదైతే ఎండి జాయిన్ అయ్యానో 3 years బ్యాక్, సో ఎలా అది ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్ళాలి. సో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ, వీటిలో మళ్ళీ డ్యూటీస్ చేయాలి. సో ఇవన్నీ పైలప్ అయిపోయి మొత్తం గలా బర్స్ట్ అయిందనమాట. సో అంత స్ట్రెస్ తీసుకోకూడదు, దట్ ఈస్ ద థింగ్. బట్ నౌ ఎట్ ప్రెసెంట్ నెక్స్ట్ వీక్ సెకండ్ వీక్ వ్లాగ్ వస్తుంది, నెక్స్ట్ సాటర్డే. సో ఆ వ్లాగ్ చూడండి, యూ విల్ ఫీల్ హ్యాపీ సీయింగ్ మీ. సో ఇట్ ఈస్ అ ఫన్ వీక్ అనమాట నెక్స్ట్ వీక్. సో ఐ ఫెల్ట్ హ్యాపీ. ఇక్కడ నేను కాఫీ అక్కడ చేసుకోవడం ఎందుకు, అక్కడ తాగడం ఎందుకని నేను ఇంట్లోనే చేసుకొని తీసుకెళ్తున్నాను అనమాట. ఎలాగో లైబ్రరీకి కదా వెళ్ళేది అని చెప్పి. సో ఇది ఒక వన్ ఆఫ్ ద రొటీన్. బేసికలీ ఎలా అంటే మొత్తం నా రొటీన్ చేంజ్ అయిపోయింది. ఆ రొటీన్ వీడియో కూడా నేను చేశాను. కంప్లీట్ ఎగ్జామ్ టైంలో అయితే డిఫరెంట్ రొటీన్ ఫాలో అవుతున్నాను నేను. సో అది కూడా నేను వీడియో వ్లాగ్ చేశాను, అది కూడా నెక్స్ట్ వ్లాగ్స్లో వస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మాకు ఇట్లా వర్క్షాప్ లాగా పెట్టారనమాట. సిన్స్ ఇంకా అయిపోతుంది కదా, సో నీడ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు బీ క్లియర్డ్ అన్నట్టు అలాగా పెట్టారు. సో అది అయ్యాక దే హ్యావ్ గివెన్ కాంప్లిమెంటరీ లంచ్ కూడా మాకు. సో ఈ పిజ్జా బాక్సెస్ మొత్తం నాకేనా అని మీకు డౌట్ రావచ్చు. లేదు, నేను 2 తీసుకున్నాను, మిగతా 2 నా ఫ్రెండ్వి. సో ఆఫ్టర్ లాంగ్ టైం నేను పిజ్జా తింటాను. ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది నేనైతే పిజ్జా తిని, అలా అనిపిస్తుంది. సో అండ్ ఇది ఇక్కడ నేను పైనాపిల్ ఇలా రోస్ట్ చేసి తీసుకెళ్ళాను అన్నమాట లైబ్రరీకి. సో అది కూడా ఒకటి న్యూ థింగ్. సో ఐ విల్ డూ ఎ న్యూ వీడియో దీని యాడింగ్ న్యూ థింగ్స్ టు రొటీన్. ఇవన్నీ నేను నెక్స్ట్ వ్లాగ్ చేస్తున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్. చాలా హ్యాపీగా ఉంది, నేను మీకు ఇలా అన్నీ షేర్ చేసుకున్నాను. ఒకసారి నాస్టాల్జియా హిట్ అవుతుంది అనమాట. అన్ని ఓల్డ్ ఎంబీబీఎస్ మెమరీస్ అవన్నీ ఒకసారి అలా గుర్తొచ్చాయి. అప్పుడు నేను నీట్ పీజీ అప్పుడు ఎలాగ డౌట్ఫుల్ పడి, ఎలా నేను టెన్షన్ పడి స్ట్రెస్ అయ్యాను, అవన్నీ గుర్తొచ్చాయి. సో నెక్స్ట్ వీడియో.